వర్షాకాలానికి ముందే నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో గత కొన్ని రోజులుగా ఏపీ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలకి తోడు వాయుగుండం కూడా తోడైంది. గురువారం తెలంగాణ మొత్తం వ్యాపించిన నైరుతి రుతుపవనాలు ఛత్తీస్గఢ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లోకి వ్యాపించాయి. దీంతో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని అధికారులు తెలిపారు. నిన్న 17 డిగ్రీల అక్షాంశ ప్రాంతంలో కొనసాగిన గాలి విచ్ఛిన్నత ఈ రోజు బలహీనపడిందని తెలిపారు. దీంతో ఈ ఒక్కరోజు భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తూర్పు దక్షిణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ కేంద్ర అధికారులు. ఇవాళ జయశంకర్, భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెదర్ అప్డేట్స్ రిలీజ్ చేసింది. ప్రధానంగా తీర ప్రాంత జిల్లాలైన ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలను రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. మంగళూరు, మూడబిదరి, ధర్మస్థల, పుత్తూరు, సుల్య ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. బేలగావి, కొడగు, శివమొగ్గ, చిక్కమగళూరు, బీదర్, కలబురగి జిల్లాలను ఆరెంజ్ అలర్ట్ గా ప్రకటించారు. మిగిలిన జిల్లాల్లోనూ వర్షాలు నమోదవుతాయని, సురక్షిత ప్రాంతాల్లో ప్రజలుండాలని, పాతబడిన ఇళ్లలో నివసించరాదని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న మేరకు సీఎం సిద్దిరామయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. వెంటనే జిల్లా కేంద్రాలకు వెళ్లాలని ఆదేశించారు. అక్కడే మకాం వేసి సహాయక చర్యలు కొనసాగించాలని సూచించారు. జిల్లా అధికారులు, సీఈఓలతో ప్రత్యేక సమావేశం జరిపేందుకు సీఎం సిద్ధమయ్యారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 31 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ఆదిలాబాద్ వరకు విస్తరించాయని పేర్కొంది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వానలు పడతాయని పేర్కొంది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. జూన్ 1న కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. జూన్ 2న భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఇదిలా ఉండగా వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వెంబడి గత 3 గంటల్లో 20 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తరం వైపు కదిలి తీవ్ర వాయుగుండంగా మారిందని పేర్కొంది. ప్రస్తుతం సాగర్ ద్వీపానికి ఆగ్నేయంగా 60 కిలోమీటర్ల దిగువకు, తూర్పు ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరం, బాలోసోర్కు 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఉత్తరం వైపు కదులుతూ సాగర ద్వీపం బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.